బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ పై వైసీపీ పెద్దలు సీరియస్ అయ్యారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. వెంటనే ఫ్యామిలీ సమస్యలు పరిష్కరించుకోవాలని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. రచ్చకెక్కి విమర్శలు చేసుకోవడం సరికాదని చెప్పి వైసీపీ పెద్దలు సూచించినట్టుగా తెలుస్తోంది దువ్వాడ శ్రీనివాస్కు. ఇప్పటికే తనకు పెద్దలు ఫోన్ చేశారంటున్నారు దువ్వాడ. గతంలోనే జగన్ దగ్గర దువ్వాడ ఫ్యామిలీ పంచాయతీ వెళ్ళింది. దువ్వాడను ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలని ఇప్పుడు దువ్వాడ వాణి డిమాండ్ చేస్తున్నారు. దువ్వాడ ఇష్యూపై బహిరంగంగా స్పందించలేదు వైసీపీ అధిష్టానం. ఇక దువ్వాడపై వేటు వేస్తే పార్టీకి ఇబ్బంది అవుతుందనే భావన కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. పార్టీలోనే అంతర్గత చర్చ కూడా జరుగుతోంది ఈ అంశానికి సంబంధించి. అయితే గతంలో విమర్శలు ఎదుర్కొన్న నేతల మీద చర్యలు తీసుకోకుండా దువ్వాడపై చర్యలు తీసుకుంటే వ్యతిరేకత వస్తుంది అనే ఆలోచనలో కూడా ఇటు వైసీపీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా విజయసాయిరెడ్డి కావచ్చు, లేకపోతే అంబటి రాంబాబు, అలాగే అవంతి శ్రీనివాస్ పై కూడా చర్యలు తీసుకోకుండా బీసీ అయిన దువ్వాడపై చర్యలు తీసుకున్నారని, రాంగ్ ఇండికేషన్స్ జనంలోకి వెళతాయని చర్చ పార్టీలో జోరుగా జరిగినట్టుగా తెలుస్తోంది. అందుకే ఈ విషయంలో సైలెంట్గా ఉంది వైసీపీ అధిష్టానం అనే మాట పార్టీలోనే అంతర్గతంగా పెద్ద చర్చకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో దువ్వాడపై యాక్షన్ ఉంటుందా? దువ్వాడపై ఒకవేళ యాక్షన్ ఉంటే ఎటువంటి యాక్షన్ ఉంటుంది? ఇటు దువ్వాడ వాణి డిమాండ్ చేస్తున్నట్టుగా ఎమ్మెల్సీ పదవి అనే అంశాన్ని ఇక్కడ వైసీపీ అధిష్టానం పునరాలోచన చేసే అవకాశం ఉందా? లేకపోతే పార్టీకి సంబంధించి, ఎందుకంటే గతంలో కూడా కొన్ని అంశాలకు సంబంధించి ఇటు బలమైన నిర్ణయం తీసుకోలేదు అనే అంశానికి సంబంధించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ మీద అదే విధంగా ఆలోచించి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? ఏం జరుగుతోంది, ఏం జరిగే అవకాశం ఉంది? అంతకన్నా ముందు దువ్వాడ శ్రీనివాస్ ఇదే అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. ఒకసారి దువ్వాడ శ్రీనివాస్ ఏమంటున్నారో చూద్దాం. కుటుంబం గురించి పార్టీకి తెలియని విషయాలు ఏమి కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్ల క్రితం నుంచే సాక్షాత్ ఆయనే 4-5 సిట్టింగులు కూర్చొని నాకు చెప్పారు. ఆమెకి కుటుంబం ఇంట్లో తేల్చుకోవాలి, నాకు చెప్పాల్సింది చెప్పారు, ఆమెకి చెప్పాల్సింది చెప్పారు. మరి ఆమె ఆ ప్రయత్నంలో ఆ లైన్లో వెళ్ళాలి, సార్ చెప్పిన లైన్లో వెళ్ళకుండా డిస్టర్బెన్సీ క్రియేట్ చేసుకుంటుంది, బహిర్గతం చేస్తుంది. సార్ కుటుంబం సమస్య సాల్వ్ అవ్వాలంటే 4 వాల్స్ మధ్య అవ్వాలి. సమస్య అది బహిరంగ పరిచయము అంటే అది పరిష్కారం కాదు. మీ మీద ఏదైనా కోపం ఉంటే 4 గోళ్ల మధ్య నేనంటే మీరు వింటారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో పార్టీ ఏమైనా సూచన చేసిందా? మీ పార్టీ అధిష్టానం మీకు నాకు ఫోన్ చేశారు, పార్టీ పెద్దలు ఫోన్ చేశారు. కుటుంబ వ్యవహారం వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు సార్? కుటుంబ వ్యవహారం కదా సార్. ఏమంటారు సార్? మనం చేసుకోమంటారా? సెటిల్ చేసుకోసిను మరి మీరు చెప్పినట్టే సెటిల్ చేసుకోమని చెప్తున్నారు. ఇంకో రకం వ్యవహారం అంటే ఈ పార్టీకే ఎంటర్ అయ్యి ఉండేవారు. కుటుంబ వ్యవహారం కాబట్టి ఏం చేయలేకపోతున్నారు. ఇది వేడుకగా ఉంది అధికార పార్టీకి. మా కుటుంబం గురించి పార్టీకి తెలియని విషయాలు ఏమి కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్ల క్రితం నుంచే సాక్షాత్ రైట్ అది దువ్వాడ శ్రీనివాస్ చెబుతోంది. 2 ఏళ్ల నుంచే ఇటు వైసీపీ అధిష్టానం దృష్టిలో ఈ విషయం ఉంది. ఇన్ఫ్యాక్ట్ సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి మా విషయం గురించి మాట్లాడారు, నాతో మాట్లాడారు, అలాగే దువ్వాడ వాణితో కూడా మాట్లాడారు, మా ఇద్దరితో కూడా మాట్లాడారు, ఇద్దరికీ చెప్పారు. కానీ దువ్వాడ వాణి ఆ పరిధికి సంబంధించి అక్కడ ఆలోచించలేదు. అందుకే ఇష్యూ ఇంతలా కొనసాగుతోందంటూ కూడా దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. కుటుంబ వ్యవహారం మీరే సెటిల్ చేసుకున్నట్టు కూడా ఇటు వైసీపీ అధిష్టానం చెప్పినట్టుగా దువ్వాడ శ్రీనివాస్ చెప్పిన సందర్భాన్ని చూస్తాం. అప్డేట్స్ అందించేందుకు రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, సో ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ రియాక్షన్ కూడా చూసాం. ఆయన కూడా చెప్తున్నారు గతంలో ఇటు జగన్ కూడా మాట్లాడారు, కానీ ఎక్కడా కూడా ఈ సమస్యకు సంబంధించి వాణి ఆయన చెప్పిన విధంగా ఎక్కడ ఆలోచించలేదు, అలా అడుగులు వేయలేదు, అందుకే ఈ విషయం ఎంతలా పెడుతోందంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ విషయంలో వైసీపీ అధిష్టానం ఏం ఆలోచిస్తోంది? దువ్వాడ శ్రీనివాస్ మీద చర్యలు తీసుకోవాలా వద్దా అనే దానిపై వైసీపీ అధిష్టానం తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒకవైపున ఆయన 2 భార్యల వ్యవహారంతో గత 3 రోజులుగా రచ్చకెక్కుతుంది. సోషల్ మీడియాతో పాటు మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడం, కొంత హైడ్రామా నడవడం మనం చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ మీద చర్యలు తీసుకోవాలా వద్దా అనే దానిపైన వైసీపీ అధిష్టానం తర్జన భర్జన పడుతుంది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ దువ్వాడ శ్రీనివాస్ కి వైసీపీ నుంచి ఫోన్ కాల్స్ వెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ ఫ్యామిలీ ఇష్యూని త్వరగా సెటిల్ చేసుకోండి, ఇది పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది కాబట్టి త్వరగా సెటిల్ చేసుకోవాలని పార్టీ నేతల నుండి కీలక నేతల నాయకి సమాచారం వెళ్ళినట్టు, ఫోన్ కాల్ వెళ్ళినట్టు తెలుస్తుంది. ఫోన్ లో కూడా మాట్లాడారు, త్వరగా సమస్య పరిశీలించుకుంటే బాగుంటుంది, లేకపోతే ఆ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఇండైరెక్ట్ గా దువ్వాడ శ్రీనివాస్ కి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే దువ్వాడ శ్రీనివాస్ మాత్రం తన భార్య వాణికి ఉండేది లేదు, మాదిరితో ఉంటానని ఆయన
చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆమె ఇంకా ఆ వాణి గాని ఆమె పిల్లలంతా కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దువ్వాడ శ్రీనివాస్ తమ తండ్రిని కూడా వాళ్ళు చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఏం చేస్తారని ఒక ఉత్కంఠ కనపడుతుంది. మరోవైపు ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ మీద చర్యలు తీసుకుంటే వైసీపీ అధిష్టానం మీద మరోసారి కొన్ని విమర్శలు వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే గత నెలలో విజయసాయి వ్యవహారాన్ని మనం చూసాము. ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి సంబంధించిన ఇష్యూలో విజయసాయి పేరు ఆయన DNA టెస్ట్ చేసుకోవాలంటే స్వయంగా ఆయన భర్త శాంతి భర్త మదన్ మోహన్ రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేయడం, ఢిల్లీ వీళ్ళు ఆందోళన చేయడం చూసాము. డీజీపీకి ఫిర్యాదు చేయడం చూసాం. ఈ నేపథ్యంలో విజయసాయి అంతకుముందు అధికారం ఉన్న తర్వాత ఉన్న సమయంలో అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ ఇలా చాలా మంది మీద లైంగికంగా సంబంధించినటువంటి ఫోన్ కాల్స్ వీడియోలన్నీ బయటకు వచ్చిన నేపథ్యం చూసి అప్పుడు ఎక్కడా కూడా ఎవరి మీద కూడా చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ మీద కనుక ఇలాంటి సమయంలో చర్యలు తీసుకుంటే బీసీ నేత మీద ఉద్దేశపూర్వకంగా బీసీ నేతను టార్గెటింగ్ చేసి ఈ విధంగా చేశారని ఒక విమర్శలు వస్తాయని భావనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో ఆచితూచి అడుగులు వేస్తుంది. ఎమ్మెల్సీగా కూడా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ 2024 ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుండి వైసీపీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన ఎమ్మెల్యే ఓడిపోయినప్పటికీ ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూ అంతా కూడా పెద్ద పొలిటికల్ గా టర్న్ అవుతున్న నేపథ్యంలో చర్యలు తీసుకోవాలేదనే దానిపైన వైసీపీ అధిష్టానం ఆలోచన చేస్తుంది. కాబట్టి ఇప్పుడు చర్యలు తీసుకుంటే బీసీ నేత కాబట్టి టార్గెట్ చేసి తొలగించారని ఒక విమర్శ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ యాంగిల్లో కూడా వైసీపీ అధిష్టానం ఆలోచిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఇంకా అఫీషియల్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఫోన్ కాల్ మాత్రం చేశారు. ఫోన్ చేసి ఒక స్పీచ్ వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. త్వరగా తెలుసుకోకపోతే చర్యలు ఉంటాయని మాత్రం హెచ్చరించినట్టు తెలుస్తుంది. మరి దువ్వాడ శ్రీనివాస్ దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారో అంటే వైసీపీ అధిష్టానం నుంచి ఎవరైనా కీలకమైన నేతలు ఎవరైనా ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడే అవకాశం ఉందా, లేకపోతే మీరే తేల్చుకుని అంటున్నారా? ఒకవేళ తేల్చని పక్షంలో అప్పుడు యాక్షన్లోకి వెళ్ళే అవకాశం ఉందా? ఎటువంటి చర్చ జరుగుతుంది పార్టీలో? అంటే ఇష్యూలో పార్టీ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం లేదు. లోకల్ గా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర నేతలు ఎవరైనా ఈ ఇష్యూ గురించి మాట్లాడే అవకాశం ఉంది. కానీ పార్టీ పూర్తి స్థాయి పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు కానీ ఎవరు కానీ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం లేదు. కానీ ఇప్పుడు అందున్న సమాచారం ప్రకారం వాణి గతంలో అంటే దువ్వాడ శ్రీనివాస్ మాజీ భార్య వాణి గతంలో జగన్ కూడా ఫిర్యాదు చేశారని చెప్తున్నారు. ఆమె తాడేపల్లికి కూడా వచ్చి 2-3 రోజులు ఇక్కడే ఉండి జగన్ కి ఫిర్యాదు కూడా చేశారు. ఎమ్మెల్యే సీట్ ఇవ్వద్దని కూడా ఆమె కోరారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఆమెను జగన్ కలుస్తారా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ఆమెకి న్యాయం జరగలేదు కాబట్టి ఇప్పుడు మరోసారి జగన్ కలిసే అవకాశం ఉంటుందా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మరోవైపు పొలిటికల్ గా కొన్ని విమర్శలు వస్తున్నాయి. వాణి వెనక బ్యాక్గ్రౌండ్ వేరే పార్టీ వాళ్ళు ఉండి ఇదంతా నడిపిస్తున్నారు. పొలిటికల్ గా దువ్వాడ శ్రీనివాస్ డ్యామేజ్ చేయడానికి ఇదంతా చేస్తున్న ఒక విమర్శలు దువ్వాడ శ్రీనివాస్ వైపు వర్గీయులు కూడా చేస్తున్న నేపథ్యంలో దీనికి ఇదంతా కూడా పొలిటికల్ టర్న్ అయిపోయింది. ఫ్యామిలీ ఇష్యూ కాస్త పొలిటికల్ టర్న్ గా మారుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం ఏం చేస్తుంది, లేకపోతే వాణి హోమ్ మినిస్టర్ గానీ ఎవరన్నా కలిసి న్యాయం చేయాలని కోరతారా, లేకపోతే కూటమి నేతలకు సంబంధించి ఎవరైనా కలిసి కోరతారా అనేది ఈ యాంగిల్ కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఇష్యూ అంతా కూడా శ్రీకాకుళం వరకు మాత్రమే పరిధిలో ఉంది. కాబట్టి అక్కడి నుంచి ఒకవేళ బయటకు వచ్చి దువ్వాడ శ్రీనివాస్ కానీ ఆయన భార్య వాణి కానీ పిల్లలు కానీ ఇటు అమరావతికి వచ్చి ఇక్కడ ఏమైనా ముఖ్యమంత్రి కానీ లేకపోతే హోంమంత్రి కానీ కలిసి న్యాయం చేయాలని కోరతారనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పుడు ప్రస్తుతం వాణి ఇష్యూ మాత్రం దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూ మాత్రం వైసీపీలో కొంత పొలిటికల్ గా చర్చ జరుగుతుంది. కానీ చర్యలు తీసుకోవాలా వద్దా ఏంటంటే ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదు సచిన్. రైట్ రాజేష్, సో మొత్తంగా అయితే మాత్రం దువ్వాడ శ్రీనివాస్ పై వైసీపీ పెద్దలు సీరియస్ అయ్యారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. వెంటనే ఫ్యామిలీ సమస్యలు పరిష్కరించుకోవాలని ఆదేశించారు. వైసీపీ అధిష్టానానికి సంబంధించి కీలక నేతలు రచ్చకెక్కి విమర్శలు చేసుకోవడం సరికాదంటూ కూడా సూచించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే తనకు పెద్దలు ఫోన్ చేశారంటూ కూడా దువ్వాడ శ్రీనివాస్ కూడా చెప్పారు. గతంలోనే జగన్ దగ్గర దువ్వాడ ఫ్యామిలీ పంచాయతీ వెళ్ళింది. దువ్వాడను ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలంటూ దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి డిమాండ్ చేస్తున్నారు. దువ్వాడ ఇష్యూపై బహిరంగంగా స్పందించలేదు వైసీపీ అధిష్టానం. దువ్వాడపై వేటు వేస్తే పార్టీకి ఇబ్బంది అవుతుందనే భావనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో విమర్శలు ఎదుర్కొన్న నేతల మీద చర్యలు తీసుకోకుండా దువ్వాడపై చర్యలు తీసుకుంటే వ్యతిరేకత వస్తుందనే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్పై చర్యలు తీసుకోకుండా బీసీ అయిన దువ్వాడపై చర్యలు తీసుకున్నారని రాంగ్ ఇండికేషన్స్ జనంలోకి వెళతాయంటూ కూడా పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. అందుకే సైలెంట్గా ఉంటోంది వైసీపీ అధిష్టానం అనే చర్చ పార్టీలోనే జరుగుతోంది.